హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జెటిక్ హీరో రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ మంచి హిట్ కొట్టింది. ఈ సినిమా స్టార్ట్ అయిన టైంకి ఇద్దరికి పెద్ద హిట్స్ లేవు. దాంతో అప్పట్లో పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టింది ఈ సినిమా. ఇప్పుడు అదే పరిస్థితి. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇద్దరికి మళ్ళీ హిట్స్ లేవు. ఇప్పుడు వీరిద్దరూ మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ శంకర్తో వస్తున్నారు. టేజర్ చూస్తుంటే శంకర్ క్యారెక్టర్ మళ్ళీ ఫుల్ కిక్ ఇచ్చేలాగా అనిపిస్తుంది. ఆల్రెడీ క్యారెక్టర్ గురించి మనందరికీ తెలుసు కాబట్టి అదే యాటిట్యూడ్ని శంకర్ క్యారెక్టర్లో మెయింటైన్ చేసినట్టు తెలుస్తుంది. టేజర్ స్టార్టింగ్లోనే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే బాగానే అనిపిస్తున్నాయి. తెలంగాణ స్లాంగ్లో రామ్ ఈసారి కూడా బాగానే అదరగొట్టాడు. ఫస్ట్ హాఫ్లో సినిమా క్లైమాక్స్ శివుడి బ్యాక్డ్రాప్లో ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ శివుడి బ్యాక్డ్రాప్ లోనే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మణి శర్మ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగానే అనిపిస్తుంది. శంకర్ కి బ్రెయిన్ లో చిప్ పెట్టిన సంగతి మనందరూ తెలిసిందే. దానికోసమే సంజయ్ దత్ గ్యాంగ్ రామ్ కోసం తిరుగుతున్నట్టుంది ఈ టీజర్ లో. సంజయ్ దత్ గారి లుక్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. బిగ్ బుల్ క్యారెక్టర్ లో సంజయ్ దత్ గారు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ కావ్య తాపర్ క్యూట్ గా అనిపించింది టీజర్ లో. అలాగే ఫిట్నెస్ బ్యూటీ విజయ్ బానికి ఈ సినిమాలో మంచి రోల్ పడ్డట్టు అనిపిస్తుంది. గెటప్ శ్రీను, షాయేజీ షిండే మళ్ళీ సేమ్ క్యారెక్టర్స్ లో రిపీట్ అవుతున్నట్టున్నారు. టీజర్ మొత్తం మీద నాకైతే బాగా నచ్చింది మాత్రం అలీ గారి గెటప్ అని చెప్పాలి. పూరి గారి సినిమాల్లో రెగ్యులర్ గా అలీ గారు ఉంటూ ఉంటారు. అలాగే అలీ గారి క్యారెక్టర్స్ కూడా పూరి గారి మూవీస్ లో బాగా వర్కౌట్ అవుతాయి. ఈ మూవీలో కూడా అలీ గారి క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉన్నట్టే అనిపిస్తుంది. చూడాలి మరి సినిమా వర్కౌట్ అవుతుందో లేదో. ఇది ఫ్రెండ్స్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ టీజర్ మీద నా ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.